హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా నేను ఎథ్నిక్ శారీస్ హాల్ చూపించబోతున్నాను అనమాట. సో శారీస్ అయితే ఎక్కువ ఏం లేవులేండి, కాకపోతే శారీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్తో సహా నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఒకటి బ్లౌజ్ మిస్ అయింది, కాకపోతే 2 సెట్స్లో మనకి శారీస్ మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్ నుంచి నేను తీసుకున్నామని మీకు అందరికీ చూపిస్తాను. నేనైతే అమెజాన్లో ఇవి తీసుకున్నానండి, శారీస్ విత్ బ్లౌజ్. అలాగే మనకి లోపల ఇన్నర్తో తీసుకున్నాను అనమాట. ఎలా అంటే మనకి షేపర్స్ వస్తాయి కదా లెహెంగాస్లో, శారీ షేపర్స్. సో అవి తీసుకుని ట్రై చేస్తున్నాను. బాగుందంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో. ఇప్పుడు ఏంటంటే నేను ఒక శారీ అయితే తక్కువకి, మనకు అమెజాన్లో ఏంటంటే షిఫాన్ శారీస్ ఉంటాయి కదండి, చాలా తక్కువకు ఉంటాయి. మీ అందరికీ తెలుసో లేదో, నార్మల్గా 350-400లో ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా నేను తీసుకున్నాను ఈ శారీ. పింక్ శారీ, ఇది వచ్చేసరికి మనకి 400 రేంజ్లో వచ్చేసింది. ప్యూర్ కాటన్ అనమాట. ఈ శారీ అయితే ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. దీనికైతే బ్లౌజ్ కూడా పేరప్ చేసుకున్నాను. సో ఇలా అన్ని సెట్ వైజ్గా తీసుకున్నాను అనమాట. శారీ, షేపర్, బ్లౌజ్. సో శారీకి కావాల్సినవన్నీ కూడా కలిపే తీసుకున్నాను నేను. సో పేపర్స్ వచ్చేసరికి మనకు అలాగే ఉంటాయి. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. బ్లౌజ్ అండి ఇది. శారీ వైజ్గా చూసుకుంటే మీరు శారీ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మంచి పింక్ కలర్లో తీసుకున్నాను నేను. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. నాకు ఎందుకో చాలా నచ్చేసింది కూడా ఇది శారీ. పైగా ఏంటంటే దీనికైతే మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ మనకి దీనికి రోలింగ్ కానీ డ్రై వాష్ కానీ ఉండాలి. నార్మల్ వాష్ చేసినా సరే ఇది ఉంది కదా గోల్డ్ జరీ, అది ఇలా లోపలికి ముడుచుకుపోతుంది అనమాట. కాబట్టి అవన్నీ మీకు నచ్చి, లేదు శారీ నచ్చింది తీసుకుంటాం అనుకుంటేనే తీసుకోండి. ఇది అక్కడక్కడ ప్రింట్ ఇలా వస్తుందన్నమాట. శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. బ్లౌజ్ అయితే విడిగా ఇచ్చాడు. సో ఇది పళ్ళు, చూసారు కదా. ఇది పింక్ శారీ. ఈ పింక్ శారీకి నేను షేపర్ కూడా తీసుకున్నానండి. యాక్చువల్లీ రెడ్ నాకు ఇంకొక శారీ కూడా నీడ్ ఉండి తీసుకున్నాను. ఎలాగో పింక్ కూడా సెట్ అయిపోతుంది అనుకోండి. రెడ్కి తీసుకున్నామంటే ఆబ్వియస్లీ మనకి పింక్ కూడా వేసేసుకోవచ్చు అదే శారీ, అదే షేపర్ని. సో షేపర్ వచ్చేసి నేను ఏం తీసుకున్నానంటే ఫ్లై బర్డ్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఫుల్లీ స్ట్రెచ్ ఉంటుంది. ఒకవేళ స్ట్రెచ్చింగ్ తగ్గినట్టు అంటే ఎలాస్టిక్ లూజ్ అయింది అనుకుంటే మనకి డోరీస్ కూడా ఉంటాయి దీంట్లో. సైడ్లో మనకి షేపర్ లాగా మనకి బాడీ షేప్ ఇలా వస్తుంది. కింద చూసుకున్నట్టయితే మనకి ఇంత లెంత్ వస్తుంది అన్నమాట లెహెంగా. నడవడానికి కూడా ప్రాబ్లం ఉండదండి. సో సైడ్లో మనకి ఇంత ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు, ఇలా వస్తుంది. ఇక్కడేమో కట్ వస్తుంది అన్నమాట, నడవడానికి ప్రాబ్లం అవ్వదు. ఇది దీనికి ఈ శారీ కోసం ఈ షేపర్ తీసుకున్నాను. ఇది కూడా ఫుల్లీ స్ట్రెచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. షేపర్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే కాళ్ళు నడిచేటప్పుడు కాళ్ళకి అడ్డపడదు, పైగా ఈజీ టు వేర్, పైగా మనకి బాడీ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. శారీ కట్టుకున్నప్పుడు చాలా యూనిక్ లుక్ వస్తుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. సో దీనికి అయితే ఇప్పుడు ఇది నేను స్టిచ్ చేయించుకోవడానికి ఎలాగో ఛాన్స్ లేదు, చాలా లేట్ అయిపోతుంది స్టిచ్చింగ్. అంటే నార్మల్గా వేసుకోవడానికి నేను ఏం చేశానంటే ఇలా ఎల్లో బ్లౌజ్ పేరప్ చేశాను. ఇది స్ట్రింగర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట, స్టూడియో స్ట్రింగర్. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది, ఎల్లో బ్లౌజ్. మొత్తం హెవీ వర్క్ అండి, ఇది స్టోన్ వర్క్తో చేశారు. ఇది థ్రెడ్ ప్లస్ స్టోన్. ఇది బెనారస్ క్లాత్ అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి మీకు హుక్స్ బ్యాక్ వస్తే చిన్న ఓపెన్ వస్తుంది అనమాట, ఓవెల్ షేప్లో వస్తుంది ఓపెన్ దీనికి. ఇది నేను ఈ ఎల్లో శారీ తోటి దీన్ని ఇలా పేరప్ చేసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్నాను దీన్ని నేను. బాగుంది కదా. ఈ బ్లౌజ్కి నేను ఈ పింక్ శారీ వేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఎలా ఉందో, ఓవరాల్గా లుక్ చూస్తే తెలుస్తుంది కాబట్టి. సో ఇది మన ఫస్ట్ పేర్. సో బ్లౌజ్ కూడా ఇది పెట్టేద్దాం. ఇది మన ఫస్ట్ పేర్. సెకండ్ వచ్చేసరికి పేర్లో నేను ఏం చేశానంటే కొంచెం నెట్టెడ్ బ్లౌజ్ తీసుకున్నా కాబట్టి మీకు అది చూపించడానికి లేదు, నేను రిటర్న్ చేశాను సైజ్ ప్రాబ్లం వల్ల. కాకపోతే బ్లాక్ శారీకి మొత్తం పేరు తీసుకున్నాను ఇందులో కూడా. ఫస్ట్ అయితే నేను షేపర్ తీసుకున్నానండి బ్లాక్ శారీకి. ఈ బ్రాండ్ వచ్చేసరికి ట్విన్ బర్డ్ బ్రాండ్లో తీసుకున్నాను. సేమ్ దీనికి కూడా అలాగే డోరీస్ ఇస్తారు, పైగా ఫుల్లీ స్ట్రెచబుల్ ఎలాస్టిక్ కూడా ఉంటుంది. దీనికి కూడా సేమ్ ఇలాగే షేప్ వస్తుందన్నమాట. మీకు వన్ సైడ్ వచ్చేసరికి కటింగ్ ఉంటుంది, మనం నడవడానికి ప్రాబ్లం లేకుండా. సో ఇటు ఇచ్చినట్టున్నాడు, నడవడానికి ప్రాబ్లం అవ్వదు, కటింగ్ ఉంటుంది.
ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉంటుందంటే చాలా స్మూత్ ఉంటుందండి. కాటనే ఉంటుంది, ఎలాస్టిక్లో కాటన్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఫుల్లీ స్ట్రెచ్చీగా ఉంటుంది, కాటన్ ఎలాస్టిక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో ఈ షేపర్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్లో మనకి కంఫర్ట్గా, అలాగే మనకి సమ్మర్లో మనం ఈజీగా వేర్ చేయాలంటే కొంచెం బెటర్ ఫ్యాబ్రికే ఉండాలి. నేను అదే చూస్ చేసుకుంటాను అనుకోండి. ఈ షేపర్స్లో నేను ఇంకొకటి పర్టికులర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే బిలో 500 అనమాట. మనం లెహంగా తీసుకుని స్టిచ్ చేయించుకుని ఇన్ని చేయించుకునే బదులు 500లోనే మీకు కరెక్ట్గా బాడీకి ఫిట్ అయ్యే షేప్ వచ్చేసరికి శారీ కట్టగానే చాలా లుక్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు చూసి తీసుకోవచ్చు. సో నేను ఆ విధంగా ట్రై చేశాను. ఇది చాలా చాలా యూనిక్గా అనిపించింది నాకైతే. తర్వాత బ్లాక్ శారీ తీసుకున్నా. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఈ బ్లాక్ శారీ చాలా డిఫరెంట్గా ఎందుకు అనిపించిందంటే మొత్తం అంతా ఇది బీడ్ వర్క్ అనమాట. అంటే బీడ్స్లోనే మనకి స్టిక్ చేయడానికి ఉంటుంది చూసారా, అలాంటి బీడ్స్ యూజ్ చేశారు దీంట్లో కూడా మధ్యలో పేపర్ పెట్టేశారు. సౌండ్ వస్తూ ఉంది, తీసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఇలా క్లియర్గా చూద్దాము. శారీ అయితే చాలా వెయిట్ ఉందండి ఈ బీడ్స్ వర్క్ వల్ల. శారీ అయితే మీకు ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది శారీ. బర్డ్స్ వస్తాయి అన్నమాట, 2 ప్యారెట్స్. శారీ అయితే చాలా యూనిక్గా ఉంది, డిఫరెంట్గా అనిపిస్తుంది శారీ. బ్లాక్ శారీ ఏమో ఇంకా బాగుంది. మీరు శారీలో ఎక్కడెక్కడ బుటీస్ వచ్చాయి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా వస్తుంది. తర్వాత ఇలా కింద, సో కింద అయితే కంటిన్యూ అవుతుందండి. 3 వస్తున్నాయి. సో పైన మళ్ళీ ఇలా ఇవన్నీ. అలాగే మనకి ఏంటంటే ఇది కూడా ప్యూర్ షిఫాన్. శారీ ప్రైస్ వచ్చేసరికి బిలో 450 ఎంతో ఉందండి. ఇదేంటంటే మనకి పళ్ళు దగ్గర కొంచెం హెవీ వస్తుంది కదా. సో పళ్ళు దగ్గర అనమాట, దగ్గరగా చూడొచ్చు మీరు. చాలా బాగుంది శారీ అయితే. నేనైతే శారీకి 5 స్టార్ రేటెడ్ ఇస్తానండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో మనం ఇలాంటి శారీ పర్టికులర్గా కొనుక్కోవాలంటే బయటకు వెళ్తే మనం షాప్లోని తిరిగిన ఎక్కువ ప్రైజే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను. అమెజాన్లో దీంతో పాటు ఇది పేరప్ వచ్చింది శారీ బ్లౌజ్. కాకపోతే దానికంటే మనం విడిగా ఏదైనా స్టిచ్ చేయించుకుంటేనే లుక్ బాగుంటుంది అనిపించింది. సో నా షాపింగ్ అయితే ఇది శారీ అండ్ వీటి విషయంలో. మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే బై చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. సో బెటర్గా ఇంకేమైనా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో మీరు కింద డిస్క్రిప్షన్లో నాకు చెప్తూ ఉండండి. తర్వాత ఏమైనా మంచి వీడియోస్ ఉన్నా నేను మీ అందరి కోసం కూడా ట్రై చేస్తూ ఉంటాను. వాటి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తూ ఉంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.